అమ్మా పూజిత, మీకు జరిగిన అన్యాయాన్ని కోర్టు వారికి సవినీయంగా విన్నవించుకోండి. అతను నన్ను రేప్ చేశాడు యువర్ ఆనర్. చాలా రోజులుగా టార్చర్ పెట్టాడు. అతనికి శిక్ష పడాలి యువర్ ఆనర్, శిక్ష పడాలి. నీ తరపున వాదించడానికి ఎవరన్నా డిఫెన్స్ లాయర్ ఉన్నారా? అవసరం లేదు సార్. వాట్? అవును సార్, నేను 100% కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నాను సార్. ఆ అమ్మాయి నాకు నిజంగా శిక్ష పడాలని కోరుకుంటే నేను ఉరిశిక్ష చేయించుకోవడానికైనా సిద్ధమేనండి. ఏమ్మా పూజిత, మీరేమంటారు? అవును, అతను నన్ను రేప్ చేశాడు. కరెక్టే సార్. అతను నన్ను టార్చర్ పెట్టాడు. అబ్జల్యూట్లీ కరెక్టే సార్. అతను నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అవును సార్, తన జీవితాన్ని సర్వనాశనం చేశాను సార్ నేనే. మీరు నాకు శిక్ష వేయాల్సిందే సార్. ఆ శిక్ష ఎలాగ ఉండాలంటే సార్, చాలా దారుణంగా ఉండాలి సార్, దారుణంగా ఉండాలి. The court is adjourned. నీతో కొంచెం మాట్లాడాలి. పోనీ. పూజిత, మీరు పీకే మీద ఫేక్ కేసు ఎందుకు పెట్టారు? ఫేక్ కేసు ఏంటి? రేప్ చేశానని తనే ఒప్పుకున్నాడుగా. తన దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉంది, తను మీకు కూడా మిస్డ్ కాల్ ఇచ్చాడు. సో వాట్? మీరు కోర్టులో సబ్మిట్ చేసిన డాక్టర్ సర్టిఫికేట్ ఫేక్ అని ఆ డాక్టరే ఒప్పుకున్నాడు. అదే ఎవిడెన్స్ నేను కోర్టులో సబ్మిట్ చేశానంటే పీకే బయటకు వచ్చేస్తాడు, మీరందరూ లోపలికి వెళ్ళిపోతారు. మీకు పీకేకి సంబంధం ఏంటి? నా పేరు పూజిత చౌదరి. నేను గుంటూరు ఏసీ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పీకే నా క్లాస్మేట్. నా కాలేజ్లో అందరితోనూ గొడవలు ఉండేవి. అందుకే నన్ను పెద్దగా ఎవరూ ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ పీకే ఒక్కడే నాతో స్నేహం చేసేవాడు. నేనంటే తనకి చాలా అభిమానం. ఒకసారి మాకు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నప్పుడు నేను కాపీ కొడుతూ స్క్వాడ్కి దొరికిపోయాను. అప్పుడు నాకు బదులుగా ఆ తప్పును తన మీద వేసుకుని పీకే డీబార్ అయ్యాడు. అప్పుడు అనిపించింది, నా కోసం ఇంత చేశాడంటే పీకే నన్ను లవ్ చేస్తున్నాడేమోనని. ఆ మరుసటి రోజు అందరి ముందు పీకేకి ప్రపోజ్ చేశాను. కానీ అతను నన్ను రిజెక్ట్ చేశాడు. పైగా నన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు, ఎప్పటికీ నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్గానే చూశానన్నాడు. అది నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. అందుకే మేయర్ వాళ్లతో చేతులు కలిపి తన మీద కక్ష సాధించాలనుకున్నాను. అందుకే ఈ కేసు ఫైల్ చేశాను. కానీ వాడు... మీకు మేయర్ ఎలా తెలుసు? మేయర్కి పీకేకి గొడవలు అయ్యాయని తెలిసింది. అందుకే మేయర్తో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను. తప్పు చేసావు పూజిత. మేయర్ నీ అమాయకత్వాన్ని వాడుకొని పీకే మీద కక్ష సాధించాలని ఇవన్నీ చేశాడు. పీకే అంత మంచివాడు కాకపోతే నువ్వు కోర్టులో చెప్పిన ప్రతిదానికి ఒప్పుకొని జైలుకి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇప్పటికైనా ఆలోచించు. పీకే నిన్ను ఎంత అభిమానిస్తున్నాడో తెలుసుకో. నేను ఈ కేసు వాపస్ తీసుకుంటాను. గుడ్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరెవ్వరూ కంగారు పడనవసరం లేదు. పూజిత తన కేసు వాపస్ తీసుకుంటుంది. సో త్వరలోనే మీ పీకే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అరే నాకు డౌట్ రా, ఇంతమంది ఉన్నారు కదా, మనోడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అసలే జరిగిన దానికి కింద నుంచి పైదాకా కాలిపోతుంది. టీవీ ఆఫ్ చేయకపోతే చంపేస్తాను. ఆఫ్ చేయి. ఇప్పుడు ఎంత అరుచుకున్నా ఉపయోగం లేదన్నా. ఆ పీకే గారు బాటిల్ అడిగినప్పుడు ఇవ్వాల్సింది. ఒక్క బీర్ బాటిల్ కోసం వీడు కకృతపడ్డాడన్నా. అందుకే ఇందాక వచ్చింది. రేయ్,